హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వినాయకునికి ఇష్టమైన బెల్లం ఉండ్రాళ్ళు నా స్టైల్లో సింపుల్గా ఎంతో రుచిగా కరెక్ట్ కొలతలతో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కావలసిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు వరిపిండి, కొంచెం బరకగా ఉండాలి. 1/4 కప్పు కొబ్బరి తురుము, 2 కప్పులు బెల్లం తురుము, కొంచెం యాలకుల పొడి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని దానిలో 2 కప్పులు వాటర్ వేయాలి. కొంచెం ఉప్పు, 1 స్పూన్ నెయ్యి, కొంచెం బెల్లం వేసి ఇవన్నీ కరిగి వాటర్ మరుగుతున్నప్పుడు పిండి వేసి ఉండలు లేకుండా బాగా కలిపి 5 నిమిషాలు మూత పెట్టి పిండిని బాగా మగ్గపెట్టాలి. ఇలా ఉడికిన పిండిని ప్లేట్లో వేసుకుని స్మూత్గా అయ్యేంత వరకు బాగా మెదపాలి. చేతికి పిండి అంటుకోకుండా ఉండాలంటే మన చేతికి నీళ్ళ తడి చేసుకుంటే పిండి అంటుకోకుండా ఉంటుంది. ఇలా పిండి ముద్దలా అయిన తర్వాత దానిలో నుంచి కొంచెం పిండిని తీసుకొని పొడవుగా చేసుకుని దానిలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్లా రౌండ్గా అన్నీ ఒకే సైజు వచ్చేలా పిండిని అంతటిని బాల్స్లా చేసుకుని పక్కన ఉంచుకోవాలి. మళ్ళీ స్టవ్ మీద గిన్నె పెట్టి ఇప్పుడు 3 కప్పులు వాటర్ వేయాలి. 2 కప్పులు బెల్లం వేసి బాగా కరిగిన తర్వాత మూత పెట్టి ఒక పొంగు వచ్చిన తర్వాత మూత తీసి మనం ముందుగా చేసుకున్న ఉండ్రాళ్ళు అన్నీ బెల్లం పాకంలో వేసి మూత పెట్టాలి. ఒక పొంగు వచ్చిన తర్వాత ఉండ్రాళ్ళు కొంచెం ఉడికిన తర్వాత పొడి వరిపిండి 2 స్పూనులు జల్లి కొంచెం ఉడికించుకొని తరువాత యాలకుల పొడి, 2 స్పూనులు నెయ్యి, కొబ్బరి తురుము వేసి 2 నిమిషాలు ఉడికించాలి. పొడి వరిపిండి జల్లడం వల్ల పాకం కొంచెం చిక్కబడి రుచిగా ఉంటుంది. ఇలా తయారైన బెల్లం ఉండ్రాళ్ళను మన బొజ్జ వినాయకునికి నైవేద్యం పెడదాం. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.